హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ ఓవర్కోట్ ఎలా అల్లుకోవాలో చూపించేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం మరి. సో దీనికోసం నేను 4 ప్లై మీడియం వెయిట్ అక్రిలిక్ యార్న్ అలాగే 4.5 mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన యార్న్ అండ్ దానికి సూట్ అయ్యే హుక్ సైజ్ని యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే స్లిప్ నాట్ వేసుకొని ఫౌండేషన్ చైన్ వేసుకుంటున్నాను. ఈ ఫౌండేషన్ చైన్ నేనైతే చైన్ 56 వేస్తున్నాను. ఇది నాకు 1 year ఓల్డ్కి సరిపోతుంది. సో మీరు మీ యార్న్ హుక్ సైజ్తో పాటు మీకు కావాల్సిన మెజర్మెంట్కి సంబంధించినట్టుగా చైన్ని మీరు మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది నేను స్క్వేర్ నెక్తో చేస్తున్నాను కాబట్టి కార్నర్స్ని మార్క్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చైన్ 8 వేసుకొని 8th చైన్లో ఒక స్టిచ్ మార్కర్ పెట్టుకుంటున్నాను. తర్వాత చైన్ 13 వేసుకొని 13th చైన్లో స్టిచ్ మార్కర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పే కౌంట్ని బట్టి మీరు చేసుకున్నా కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది. సో ఫస్ట్ చైన్ 7 మనకి ఫ్రంట్ నెక్ లైన్లోని హాఫ్ పార్ట్. నెక్స్ట్ 12 చైన్స్ ఏంటంటే షోల్డర్ పార్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు చైన్ 15 వేస్తున్నాను. అండ్ ఈ చైన్ 14 వచ్చేసి బ్యాక్ నెక్కి ఏదైతే ఉంటుందో ఆ నెక్ లైన్ వస్తుంది. అండ్ 15th చైన్లో మనం స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటున్నాం. సో మనం స్టిచ్ మార్కర్ పెట్టుకునే ప్రతి స్టిచ్ మన స్క్వేర్ నెక్కి మనం పెట్టుకునే కార్నర్ అనమాట. అలాగే మళ్ళీ 12 చైన్స్ వేసుకోవాలి, 13 చైన్స్ వేసుకోవాలి. 12 చైన్స్ షోల్డర్కి లైన్ వస్తే 13th చైన్ నెక్స్ట్ లాస్ట్ కార్నర్ అవుతుంది. తర్వాత మనం ఫస్ట్ చైన్ 7తో హాఫ్ ఫ్రంట్ లైనే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లాస్ట్ చైన్ 7 మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం స్క్వేర్ నెక్కి కావాల్సిన మెజర్మెంట్ ప్రకారం ఫౌండేషన్ చైన్ అల్లుకొని దానికి మనం స్ప్లిట్ చేసుకుంటూ స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ రో స్టార్ట్ చేస్తున్నాను. సో దీనికోసం చైన్ 2 వేసుకొని హుక్ నుంచి 3 చైన్స్ని వదిలిపెట్టి 4th చైన్లో నేను డబుల్ క్రోషే స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ కోట్ మొత్తం నేను డబుల్ క్రోషే స్టిచెస్తోనే చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన స్టిచెస్ని యూస్ చేసుకొని సేమ్ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వచ్చు. లేకపోతే డబుల్ క్రోషే స్టిచ్ ఈజ్ ఈజీ స్టిచ్ అనమాట అన్నిట్లోకి. సో ఇప్పుడు ఫస్ట్ చైన్ 7 ఏవైతే ఉన్నాయో ఆ 7 చైన్స్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబుల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. సో మనం వేసుకున్న ఫస్ట్ చైన్ 2 దాన్ని కూడా మనం డబుల్ క్రోషే స్టిచ్ కింద కౌంట్ చేసుకుంటాము. కాబట్టి ఈ 7 స్టిచెస్లోని 7 డబుల్ స్టిచెస్ అలా ఉంటాయన్నమాట. అంటే చైన్ 2 ఒకటి 6 డబుల్ క్రోషెస్ మిగిలినవి, టోటల్ 7. ఇప్పుడు స్టిచ్ మార్కర్లోని స్టిచ్లో 3 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. సో స్టిచ్ మార్కర్ని తీసేసి ఆ స్టిచ్లో 3 డబుల్ క్రోషే స్టిచెస్ వేసుకుంటాము. ఇప్పుడు ఆ మధ్యలోని అంటే 3 స్టిచెస్లోని మధ్యలో స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం స్క్వేర్ నెక్కి కావాల్సిన షేప్ని ఇంక్రీజెస్ యూస్ చేసి తీసుకొస్తాము. సో నెక్స్ట్ రోలో మనకి ఆ ఇంక్రీజ్ ఐడెంటిఫై చేయడం కోసం స్టిచ్ మార్కర్ని మధ్యలో పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనం స్ట్రైట్ నెక్ లైన్లో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్కటి వేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్ మార్కర్ వచ్చేంత వరకు. సో ఇక్కడ స్టిచ్ మార్కర్ స్టిచ్ వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ మనం ఆ స్టిచ్ మార్కర్ని తీసేసి ఆ చైన్లో 3 డబుల్ క్రోషే స్టిచెస్ని ఒకటే స్టిచ్లో వేసుకుంటాం. సో అది 1 2 and 3. సో రౌండ్ నెక్కి స్క్వేర్ నెక్కి డిఫరెన్స్ ఏంటి అంటే స్క్వేర్ నెక్లో మనం ఓన్లీ కార్నర్లో ఇంక్రీజెస్ వేసుకుంటాము అండ్ సైడ్స్లో ఎటువంటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఉండదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబుల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ సైడ్ చేస్తున్నాను. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబుల్ క్రోషే స్టిచ్ మళ్ళీ మనం స్టిచ్ మార్కర్ స్టిచ్ వచ్చేంత వరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ లాస్ట్ స్టిచ్ మార్కర్ స్టిచ్ వరకు నేను డబుల్ స్టిచెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 3rd కార్నర్ దగ్గర స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసుకొని ఆ స్టిచ్లో 3 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మిడిల్ స్టిచ్లో ఈ మూడిట్లో ఏదైతే సెకండ్ స్టిచ్ ఉంటుందో ఆ స్టిచ్ పైన మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. మీకు వన్స్ ఇంక్రీజెస్ని ఐడెంటిఫై చేయటం లేదు, మిడిల్ స్టిచ్ని ఐడెంటిఫై చేయడం వచ్చేస్తే స్టిచ్ మార్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు స్టార్టింగ్ బిగినర్స్ అయితే మాత్రం మీకు అలవాటు పడేంత వరకు కూడా మిడిల్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ పెట్టుకుంటే మీకు ఈజీగా మళ్ళీ ఇప్పి వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారితోనే ఫినిష్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను 4th కార్నర్ దగ్గరికి రీచ్ అయ్యాను. సో స్టిచ్ మార్కర్ని మళ్ళీ తీసేసి
ఆ స్టిచ్లో మళ్ళీ నేను కార్నర్ స్టిచ్ అంటే ఒకటే స్టిచ్లో 3 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని మిడిల్ స్టిచ్ లోపలికి పెట్టేయాలి. ఇప్పుడు ఇంకా లాస్ట్ 7 స్టిచెస్ మిగులుతాయి ఫ్రంట్ నెక్ లైన్కి. సో 7 స్టిచెస్లోని 7 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫస్ట్ రో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ రో కంప్లీట్ అయిన తర్వాత నెక్ లైన్ ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తున్నాను. మీరు డబుల్ క్రోషే స్టిచెస్ వేసుకున్నప్పుడు కౌంట్ చేసుకుంటూ వేసుకోండి. సో ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను చూసారా, అటువైపు ఇటువైపు ఉన్న 12 స్టిచెస్ మనకి షోల్డర్ అవుతుంది. ఫ్రంట్ 7 లాస్ట్ 7 ఏమో ఫ్రంట్ సైడ్ నెక్ లైన్ అవుతుంది. అండ్ వెనకాతల మధ్యలో ఉన్న 14 స్టిచెస్ బ్యాక్ నెక్ లైన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం 4 స్టిచ్ మార్కర్స్ ఉన్నవి 4 కార్నర్స్ మాట. ఇలా మనకి స్క్వేర్ షేప్ ఫామ్ అయింది. ఇంక్రీజెస్తోనే మనం ఈ షేప్ని తీసుకొస్తాం. సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇటు 7 అటు 7 ఉన్నది ఫ్రంట్ సైడ్ అండ్ మధ్యలో ఓపెనింగ్ ఉన్నది కాబట్టి ఆ విధంగా మనకు కోట్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసుకుందాము. చైన్ 2 వేసుకొని టర్న్ చేయాలి. వర్క్ని టర్న్ చేసుకున్న తర్వాత ఉన్న ఫస్ట్ స్టిచ్ని వదిలిపెట్టేసుకోవాలి. వదిలిపెట్టి ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబుల్ క్రోషే స్టిచ్ని వేసేసుకోవాలి. ఎలా మళ్ళీ మనం స్టిచ్ మార్కర్ వచ్చేంత వరకు. సో ఇదివరకు మనం వేసిన 3 స్టిచెస్లోని ఒక స్టిచ్ సైడ్కి కలిసిపోతుంది అనమాట. సో ఇదివరకు లైన్లో మనకి 7 ఉంటే ఇప్పుడు మనం 8 స్టిచెస్ వేసుకోవాల్సి వస్తుంది, కానీ అది సైడ్లో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కార్నర్ స్టిచ్ కోసం స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఆ కార్నర్ స్టిచ్లో 3 డబుల్ క్రోషే స్టిచెస్ వేయాలి. అంటే 3DC మధ్యలో స్టిచ్లో మరో 3DC వేసుకుంటాం. ఈ విధంగా మనం ఒక్కొక్క రో యాడ్ చేసుకున్నప్పుడు ఆ స్క్వేర్ షేప్ని కంటిన్యూ చేయడానికి ప్రతి ఇంక్రీజ్ మధ్యలో మరొక ఇంక్రీజ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ షోల్డర్ సైడ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా మళ్ళీ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబుల్ క్రోషే స్టిచ్, మళ్ళీ స్టిచ్ మార్కర్ వచ్చేంత వరకు ఈ విధంగా మనం రో చివరి వరకు అల్లుకోవాలి. ఇక్కడ జస్ట్ నేను మళ్ళీ సెకండ్ కార్నర్ దగ్గర ఇంకొకసారి చూపిస్తున్నాను. సో స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసేసుకొని అందులోనే 3 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. అది 1 2 and 3. ఇప్పుడు ఈ మధ్యలో స్టిచ్లో స్టిచ్ మార్కర్ని మళ్ళీ పెట్టేసుకోవాలి. సో ఇదే విధంగా మనం 3rd స్టిచ్ మార్కర్ వరకు కూడా మళ్ళీ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబుల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ సైడ్లో మొత్తం 1DC, కార్నర్లో 3DC. మళ్ళీ సైడ్ వస్తుంది, సైడ్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డబుల్ స్టిచ్, కార్నర్లో ఇంక్రీజ్, మళ్ళీ సైడ్లో స్టిచెస్, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్టిచ్. ఇక్కడ మనకి మిస్ చేయకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసిన ఫస్ట్ చైన్ 2 ఏదైతే ఉంటుందో దాన్ని డబుల్ స్టిచ్ అనుకుంటున్నాం కాబట్టి దాని మీద కూడా ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ చైన్ 2 వేసుకొని వర్క్ టర్న్ చేసి 3rd రో స్టార్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం సైడ్స్లో ఒక్కొక్క స్టిచ్, కార్నర్లో ఇంక్రీజ్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే స్టార్టింగ్ స్టిచ్ మనం చైన్ 2 వేసుకున్న దాన్ని డబుల్ స్టిచ్ కింద కౌంట్ చేసుకుంటాము. అండ్ లాస్ట్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనం ఆ లాస్ట్ చైన్ 2లో కూడా స్టిచ్ వేయడం మర్చిపోకుండా వేసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్ టు షోల్డర్ మెజర్మెంట్, అలానే ఆర్మ్ హోల్ డెప్త్ మనకు కావాల్సిన మెజర్మెంట్కి తగ్గట్టుగా వచ్చేంత వరకు అల్లుకోవాలన్నమాట. నాకైతే ఇలా 4 రోస్ వేసేటప్పటికి నా మెజర్మెంట్కి సరిపోయింది. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ షోల్డర్ టు షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డెప్త్ని నెక్ వరుస దగ్గర నుంచి ఈ స్టిచ్ మార్కర్ కార్నర్ వరకు చెక్ చేసుకోవాలి. ఇలా మనకి సరిపోయిన తర్వాత మనం బాడీకి, హ్యాండ్కి కావాల్సిన సెపరేషన్ని ఈ రోలో చేసుకుంటున్నాము. సో చూడండి, చైన్ 2 వేసి వర్క్ టర్న్ చేసుకొని మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. లైక్ చూడండి, ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబుల్ స్టిచ్, మళ్ళీ కార్నర్ స్టిచ్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఓకే, ఇక్కడ కార్నర్ స్టిచ్ వచ్చిన తర్వాత ఈ స్టిచ్ మార్కర్ని తీసేసుకోవాలి. తీసేసి ఇందులో మనం ఒక డబుల్ క్రోషే స్టిచ్ని వేసుకుంటాం. ఓకే, ఒక్కొక్కసారి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది,
కొంచెం పిల్లలు లావుగా ఉంటారు, బొద్దుగా ఉంటారు అనుకుంటే అలాంటప్పుడు మనం రెండు స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక వీడియోలో ఒకలా చెప్పారు, ఇంకో వీడియోలో ఇంకోలా చెప్పారు అని అనుకోవద్దు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. మనం ఎవరికి చేస్తున్నామో వాళ్ళ మెజర్మెంట్ ఏంటి, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఏంటి అనే దాన్ని బట్టి మనం ఆర్మ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒక స్టిచ్ వేసుకోవాలా, 2 స్టిచ్లు వేసుకోవాలా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కార్నర్లో ఒక డబల్ స్టిచ్ వేసి సెకండ్ కార్నర్లో ఇంకొక డబల్ స్టిచ్ వేశాను. ఆ మధ్యలో ఉన్న స్టిచెస్ అన్నింటినీ వదిలిపెట్టేశాను. ఆ వదిలిపెట్టేసిన స్టిచెస్తో ఫామ్ అయిన హోల్ మనకి ఆర్మ్ స్లీవ్ అటాచ్ చేసుకునే హోల్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఒక్కొక్క నెక్స్ట్ బ్యాక్ నెక్ లైన్ దగ్గర ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క స్టిచ్ థర్డ్ కార్నర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు థర్డ్ కార్నర్లో స్టిచ్ మార్కర్ని తీసేసి అందులోని ఒక డబల్ క్రోషే స్టిచ్ వేసుకుంటాము. వేసుకొని ఫోర్త్ కార్నర్ ఎక్కడైతే స్టిచ్ మార్కర్ ఉందో ఆ స్టిచ్ వరకు మధ్యలో ఉన్న స్టిచెస్ అన్నిటినీ వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఫోర్త్ కార్నర్లోని స్టిచ్ మార్కర్ని తీసేసి ఎక్కడ తీసామో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకొని అందులో మరొక డబల్ క్రోషే స్టిచ్ వేసుకుంటాం. నెక్స్ట్ డబల్ క్రోషే స్టిచ్ ఈ మధ్యలో ఉన్న స్టిచెస్ అన్నిటినీ వదిలిపెట్టడంతో మనకి ఆర్మ్ హోల్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ స్లీవ్ అటాచ్ చేసుకునే హోల్. ఇంకా మిగిలిన ఫ్రంట్ లైన్ స్టిచెస్ మాత్రం ఉంటాయి. వాటిల్లో కూడా ఒక్కొక్క స్టిచ్ మీద ఒక్కొక్క డబల్ క్రోషే స్టిచ్ని వేసేసుకోవాలి చివరి వరకు. అండ్ లాస్ట్ చైన్ 2 మీద డబల్ స్టిచ్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, మీకు ఆర్మ్ హోల్స్ అంటే చేతులకి బాడీకి కావాల్సిన సెపరేషన్ రెడీ అయిపోతుంది. అండ్ జాకెట్ ఈ విధంగా ఫ్రంట్ సైడ్న ఓపెన్ ఉంటుంది. దీన్ని జాకెట్ అనుకోండి, ఓవర్ కోట్ అనుకోండి, ఎలా అయినా మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ రో నుంచి మనం హైట్ మాత్రం యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇది కంప్లీట్ స్వెటర్ లాగా నేను చేయట్లేదు, జస్ట్ ఓవర్ కోట్ లాగా తయారు చేస్తున్నాను కాబట్టి మరొక 2-3 వరుసలు వేసుకుంటే సరిపోతుంది. దీన్నే మీరు స్వెటర్లా చేయాలనుకుంటే నడుం కింది వరకు కూడా మీరు టూ అండ్ ఫ్రో మెథడ్ని యూస్ చేసుకుంటూ ఒక వరుస మీద ఒక వరుస యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. లేదు ఓవర్ కోట్లా చేయాలనుకుంటే ఒక 2-3 వరుసలు కొంచెం నడుం పై వరకు వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఓవర్ కోట్ పై వరకు సరిపోయేటట్టుగా అల్లుకున్నాను. ఇక్కడ నేను బార్డర్కి హైలైట్ ఇవ్వడం కోసం ఇప్పుడు ఫ్రాక్కి నేను ఎలా అయితే ఫ్రిల్ వర్క్ క్లస్టర్ వర్క్ లాగా చేశానో సేమ్ అలాంటి వర్క్ ఇక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మ్యాచ్ చేయడం కోసం ఇప్పుడు చైన్ 3 వేసుకుంటున్నాను. చైన్ 3 వేసుకొని ఒక్క స్టిచ్ కానీ 2 స్టిచ్లు కానీ వదిలిపెట్టుకోవచ్చండి. అది మన కౌంటింగ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఒక్కోసారి. సో 2 స్టిచ్లు వదిలిపెట్టి నెక్స్ట్ స్టిచ్లో నేను ఆ సెట్ ఆఫ్ స్టిచెస్ని వేసుకుంటున్నాను. సో ఫ్రాక్లో నేను 3DC చైన్ 2 3DC వేసుకున్నాను కాబట్టి సేమ్ ఇక్కడ కూడా నేను 3DC చైన్ 2 3DC వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు అక్కడ 2DC చైన్ 2 2DC వేసి ఉంటే ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ని ఫాలో చేసుకోండి. ఇది ఎక్స్క్లూజివ్గా చేస్తున్నారు అనుకుంటే మీకు నచ్చిన సెట్ని మీరు యూస్ చేసుకోవచ్చు. లైక్ వీ స్టిచ్ అండ్ క్లస్టర్ స్టిచ్ని కాంబినేషన్ లాగా ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3DC చైన్ 2 3DC అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 2 స్టిచెస్ని వదిలిపెట్టి నెక్స్ట్ దాంట్లో మళ్ళీ సేమ్ సెట్ ఆఫ్ స్టిచెస్ని వేసుకుంటున్నాను. సో 3DC చైన్ 2 అండ్ అదే స్టిచ్లో మరొక 3DC అండ్ సేమ్ కన్ఫ్యూజన్ అండి. ఒకటే స్టిచ్లో 6 స్టిచ్లు వేస్తే పర్వాలేదా, హోల్ పెద్దదైపోతుందా అనుకుంటే అదేం కనిపించదు. మీరు హ్యాపీగా ఒకటే స్టిచ్లో 6 స్టిచెస్ వేసేసుకోవచ్చు. వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ అసలు మనకి కనిపించదు. ఇలా ఇప్పుడు మళ్ళీ చైన్ 2 వదిలిపెట్టి నెక్స్ట్ దాంట్లో 3DC చైన్ 2 3DC వేసేసుకుంటున్నాను. సో ఇదే విధంగా మనం రో మొత్తం సెట్ ఆఫ్ స్టిచెస్ని వేసేసుకుంటూ చివరి వరకు అల్లేసుకోవాలి. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి దీన్ని ఎలా కంప్లీట్ చేసి నెక్స్ట్ రోకి వెళ్ళాలో చూపించేస్తాను. సో చివరి వరకు కంటిన్యూ చేసేయండి ప్యాటర్న్. ఇక్కడ నేను లాస్ట్ 2-3 స్టిచెస్ ఉన్నాయి కదా, లాస్ట్ క్లస్టర్ వేసేస్తున్నాను. 3DC దట్స్ 3, తర్వాత చైన్ 2 మళ్ళీ 3DCs. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్లో చైన్ 3 వేసుకున్నాము. అండ్ ఇప్పుడు లాస్ట్ ఇది క్లోజ్ చేయడానికి ప్రీవియస్ రోలోని చైన్ 2లో నుంచి లూప్ డ్రాప్ చేసి ఒక డబల్ క్రోషే స్టిచ్ వేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ విధంగా క్లోజ్ అవుతుంది అనమాట, నీట్గా ఎడ్జ్ వచ్చి. ఒకవేళ ఎడ్జ్ లేదు అంటే మనకి ఆ లుక్ అనేది కంప్లీట్గా అవ్వదనమాట. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ రో కోసం చైన్ 3 వేసి టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ
నెక్స్ట్ స్టిచ్ మనం చైన్ టు స్పేస్లో వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇదే లాస్ట్ రో అయితే ఇప్పుడు నేను చూపించే స్టిచ్ వేసుకోండి. అంటే ఇక్కడ నేను ఒకటే చైన్ టు స్పేస్లో మొత్తం 6 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసేసుకుంటున్నాను, ఎటువంటి చైన్ టు స్పేస్ ఇవ్వకుండా. లేదు మీకు ఇంకొక 2-3 వరుసలు వేసుకోవాల్సి ఉంది అంటే మీరు ఇదివరకు లైన్లో ఎలాగైతే 3DC చైన్ టు 3DC వేశారో సేమ్ అదే ప్యాటర్న్ని ఇక్కడ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇదే లాస్ట్ రో అయితే వరుసగా 6 DCs వేసేసుకోండి. ఇక్కడ చైన్ టు స్పేస్ ఇవ్వకపోవడం వల్ల మనకి ఇది చిన్న కెరటాల్ లాగా షేప్ కనిపిస్తుంది అనమాట. చైన్ టు స్పేస్ ఇస్తే ఎంత లేదనుకున్నా ఆ గ్యాప్ అనేది డిఫరెంట్ లుక్ ఉంటుంది. మీకు ఏ లుక్ నచ్చుతుంది అనుకుంటే ఆ లుక్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ప్రతి చైన్ టు స్పేస్లోని 6 డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాను. అలా చివరి వరకు ప్రతి చైన్ టు స్పేస్లో 6 డబుల్ క్రోషే స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా అండి డిఫరెన్స్ ప్రీవియస్ రోకి ఈ రోకిని. ఇలా లాస్ట్ క్లస్టర్ వరకు వేసుకున్న తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ 2 DCs ఉన్నాయి. ఇక్కడ మనం ప్రీవియస్గా చైన్ 3 వేసుకున్నాం కదా, ఆ థర్డ్ చైన్ మీద లాస్ట్ డబుల్ క్రోషే స్టిచ్ వేసుకుంటాము. సో ఇక్కడతో నేను క్లోజ్ చేసేస్తున్నా. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకొని ఒక సింపుల్ సింగిల్ స్టిచ్ బార్డర్ ఫ్రాక్ కలర్ది యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్ షేప్ అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు బటన్స్ కావాలంటే బటన్స్ వేసుకోవచ్చు, లేదా జిప్పర్ యాడ్ చేయాలంటే జిప్పర్ యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే సింపుల్ షూ లేస్ ఎలాగైతే అటాచ్ చేస్తామో ఆ షూ లేస్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను మళ్ళీ పింక్ కలర్ యార్ని యూస్ చేస్తున్నాను. కాకపోతే మీరు బటన్స్ యాడ్ చేయాలంటే మాత్రం నెక్ లైన్ దగ్గర మరొక లైన్ నిలువుగా అల్లుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఫ్రాక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ యార్న్ 2 స్ట్రాండ్స్ తీసుకొని కావాల్సిన లెంత్ వచ్చేంత వరకు చైన్ అల్లుతున్నాను. ఇక్కడ చైన్కి కౌంట్ ఏం లేదండి, ఊరికే ముడి పెట్టడానికి ఎంత చైన్ అయితే అవసరం అవుతుందో ఇంచుమించు అంత చైన్ అల్లుకొని కట్ చేసేస్తున్నాను. సో ఇది నాకు థ్రెడ్ లాగా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సింపుల్ వూల్ థ్రెడ్ కంటే ఇలా చైన్ అల్లుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ థ్రెడ్ని షూ లేస్కి ఎలా అయితే మనం వీవిన్ చేస్తామో ఆ విధంగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు థ్రెడ్ పాస్ చేసేసి ఒక మంచి ఇంటర్లేసింగ్ టెక్స్చర్ కింద తీసుకొస్తున్నాను. వన్స్ మొత్తం అంతా పై వరకు పెట్టేసిన తర్వాత రిమైనింగ్ థ్రెడ్స్తో ఒక చిన్న షూ ముడిలాగా వేసేసుకుంటే అందంగా మనకి కవరింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బటన్స్ జిప్ ఏది అక్కర్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం స్లీవ్స్ యాడ్ చేసేసుకుందాము. మీరు స్లీవ్స్ వద్దు, జస్ట్ ఇలా వెస్ట్ లాగా కావాలనుకుంటే ఇక్కడితో మీరు వీడియో ఆపేయచ్చు. లేదు మీకు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలనుకుంటే నేను సేమ్ కలర్ యార్ని యూస్ చేస్తున్నాను. సో మనం హ్యాండ్ అండ్ బాడీ పార్టీషన్ కోసం ఎక్కడైతే మనం డబుల్ క్రోషే స్టిచ్ కార్నర్లో వేసామో ఆ డబుల్ క్రోషే స్టిచ్లోని అడ్డంగా యార్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని అందులో ఇంక్రీజ్ వేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు చైన్ 2 వేసాం కదా, సో అదే డబుల్ క్రోషే స్టిచ్ మీద ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకుంటాం. సో చైన్ 2 అండ్ DC కలిపి అదొక ఇంక్రీజ్ లాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మధ్యలోని స్టిచ్లో ఒక డబుల్ క్రోషే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇటువైపున ఉన్న డబుల్ క్రోషే స్టిచ్ వస్తుంది. సో ఇటువైపున ఒక ఇంక్రీజ్ వేసుకోండి, అంటే ఒకటే స్టిచ్లో 2 స్టిచెస్ వేసుకోండి. సో ఇప్పుడు అటువైపు ఒక ఇంక్రీజ్, మధ్యలో ఒక స్టిచ్, ఇటువైపున మరొక ఇంక్రీజ్, మొత్తం 5 స్టిచెస్ ఉంటాయి. ఏవి మన హ్యాండ్లో ఉన్న స్టిచెస్ కాకుండా. ఇప్పుడు హ్యాండ్లో ఉన్న ఒక్కొక్క డబుల్ క్రోషే స్టిచ్ మీద ఒక్కొక్క డబుల్ క్రోషే స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఇలా రో మొత్తం వేసేసుకుంటూ వెళ్ళిపోండి, అటువైపున స్టార్టింగ్ స్టిచ్ వచ్చేంత వరకు. ఇక్కడ లాస్ట్ స్టిచ్ వేస్తున్నాను. అయిపోయిన తర్వాత మనం సెకండ్ చైన్ ఏదైతే ఉందో అందులోపలికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని నెక్స్ట్ రోలో ఇక్కడ ఇంక్రీజ్ ఏదైతే వేసామో ఆ 2 స్టిచెస్ని డిక్రీజ్ వేసి జాయిన్ చేసేసుకోవాలి. సో అక్కడ ఒక చైన్ 1 వేసుకొని DC డిక్రీజ్ చేసుకున్నాను. ఇక్కడ చైన్ 1ని స్టిచ్ కింద కౌంట్ చేయట్లేదు. సో మన డిక్రీజే ఫస్ట్ స్టిచ్ అనమాట. తర్వాత స్టిచ్లో DCగా వేసేసుకుంటున్నాను.
అండ్ ఆ తర్వాత ఏదైతే ఇంక్రీజ్ ఉందో మళ్ళీ దాన్ని మామూలు డిక్రీజ్ వేసి జాయిన్ చేసుకున్నాం. సో డిక్రీజ్, డీసీ, డిక్రీజ్, ఈ విధంగా 5 స్టిచెస్ని మళ్ళీ 3 స్టిచెస్ కింద మార్చేసుకుంటాం. మార్చేసి ఇక్కడ మిగిలిన స్టిచెస్ ఒక్కొక్క డీసీలో ఒక్కొక్క డీసీ కంటిన్యూ చేసుకుంటూ వేసేసుకోవాలి. రిమైనింగ్ హ్యాండ్ పార్ట్లో మనం ఎటువంటి మోడిఫికేషన్స్ చేయమండి, ఒక్కొక్క డీసీ మీద ఒక్కొక్క డీసీ వేసేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టిచ్ డిక్రీజ్ అనుకుంటున్నాం కాబట్టి ఆ డిక్రీజ్లోకి స్లిప్ స్టిచ్ వేసుకొని ఈ రోని క్లోజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ రో కోసం మళ్ళీ మనం చైన్ 1 వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. వేసుకొని ఇక్కడ 3 స్టిచెస్ ఉన్నాయి కదా స్టార్టింగ్వి, ఏది ఒక డిక్రీజ్, డీసీ అండ్ డిక్రీజ్, ఆ మూడింటిని మళ్ళీ ఇంకొక డీసీ డిక్రీజ్ వేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. సో మూడిట్లో నుంచి డీసీ డిక్రీజ్ వేసుకుంటే 3 కలిపి ఒకటే స్టిచ్ కింద మారిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డీసీ చివరి వరకు వేసేసుకొని అండ్ స్లిప్ స్టిచ్ వేసి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇదంతా ఎందుకు చేయాలి అని అంటే మనకి హ్యాండ్ లిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ కుడతలాగా రాకుండా నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. లేదు మీకు ఇదంతా అర్థం కావట్లేదు అనుకుంటే సింపుల్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబుల్ స్టిచ్ వేసేసుకొని హ్యాండ్ చివరికి వచ్చేంత వరకు మీరు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో వన్స్ మనం ఈ షేప్ని తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేంత వరకు కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎలా అయితే అటాచ్ చేసామో అదర్ హ్యాండ్ కూడా అదే విధంగా అటాచ్ చేసుకోవాలి. సో స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఓవర్ కోట్ అనేది కనిపిస్తుంది. దీనికి మీరు ఫ్లవర్స్ కానీ, మినియన్స్ కానీ, టెడ్డీబేర్లు కానీ ఏవి కావాలంటే అవి అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా ఫినిషింగ్స్ చేసేస్తే మీ ఓవర్ కోట్ రెడీ. దీనికి మ్యాచింగ్ ఫ్రాక్, షూస్, క్యాప్ లాంటివి అల్లుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.